పంచాయతీ స్థలం ఆక్రమించిన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారుల సమస్యను పంచాయతీ ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన బాధితుడు తమ్మిరెడ్డి మాధవయ్య. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మేనాటివారిపాలెంలో గ్రామంలో పలుచోట్ల సిమెంట్ రోడ్ ఏర్పాటు చేశారు. సిమెంట్ రోడ్ను స్థానికంగా నివాసం ఉంటున్న తమ్మిరెడ్డి రత్నమ్మ, తమ్మిరెడ్డి వాణి, తమ్మిరెడ్డి మణికంఠ సిమెంట్ రోడ్ని ఆక్రమించుకుని తమ వ్యాపారానికి సంబంధించిన టెంకాయలను సిమెంట్ రోడ్డు మీద పోస్తూ స్థానికుల రాకపోకలు సాగించేందుకు వీలులేని విధంగా ఇబ్బంది పెడుతున్న వైనాన్ని పంచాయతీ ఎంపీడీఓ సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారానికి శ్రద్ధ వహించకపోవడం, అభ్యంతరం ఏమిటి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ సందర్భంగా బాధితుడు తమ్మిరెడ్డి మాధవయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులను న్యాయం చేయండి మహాప్రభు అంటూ వేడుకున్నారు. పంచాయతీ రోడ్డు ఆకుపోయి చేసిన తమ్మిరెడ్డి రత్నమ్మ, మణి, వాణి అనేవాళ్ళు ఇంటి నిర్మించుకునేటప్పుడు గేట్లు 4 అడుగులు పొడవు వెడల్పు సగం సిమెంట్ రోడ్డుకి ఆకుపోయి చేశారు. ఆ రోడ్డు గేటు రోడ్లోకి ఉన్నందువల్ల పై భాగంలో ఉన్న నా ఇంటికి పోయేదానికి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ గేటు రోడ్లోకి ఉన్నందువల్ల నా కారుకి డ్యామేజ్ జరిగింది. ఇదేంటి అని అడిగితే మేము తీయము, నీ దిక్కున్న చోట మీరు చెప్పుకోమని చెప్తున్నారు. నేను ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి నాగేంద్ర బాబుకి కంప్లైంట్ ఇచ్చాను. సార్ కంప్లైంట్ తీసుకున్న 2 నెలలు అయింది. 2 నెలలు అయిన వారికి దాని వారికి ఇంతవరకు విచారించేటువంటి న్యాయం నాకు చేయట్లేదు. ఏం సార్ అని అంటుంటే చేస్తాను చూస్తానని చెప్పి కాలం పొడిగిచ్చేస్తున్నారు. ఏం సార్ అంటుంటే అదే పంచాయతీ సంబంధించిన ఎంపీడీఓ దగ్గరనే ఆ ఇంటికి సంబంధించిన గేటు పెట్టిన అబ్బాయి అక్కడే జాబ్ హోల్డర్లుగా పనిచేస్తున్నందువల్లే సార్ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు. ఏం జాబ్ చేస్తారు అతను? ఈ పెద్ద కుళాయిలు, బోర్ కుళాయిలు ఉంటాయి కదా, నీటి బోర్ కుళాయిలు, పెద్ద కుళాయిలు, వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంటాడు తమ్మిరెడ్డి మణికంఠ. వాళ్ళ అక్క వచ్చేసి పంచాయతీ సెక్రటరీగా వేరే ఊర్లో పనిచేస్తుంది. తమ్మిరెడ్డి వాణి సంఘం పంచాయతీలో పనిచేస్తుంది. దానివల్ల